బ్యాక్ పార్ట్ పేస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మనం డ్రా చేసుకున్నప్పుడు మన డాట్ పొడగలిపి ఎంత తీసుకోవాలి, హైట్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనే దాని మీద క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా నేను డ్రా చేసుకున్న బ్యాక్ పార్ట్ 28 సైజ్ అండి. నడుము సైజ్ వచ్చి 28. నడుము కొలత ఆధారంగానే నేను చెప్తాను కదండి, నా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనం ఫ్రంట్ డాట్ వేసుకునేటప్పుడు మనం సైజెస్ని త్రీ టైప్స్లో డివైడ్ చేసుకోవాలండి. 25కి ఇవతల అంటే 24, 23 ఇవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అలాగే 25 నుండి 30 వరకు కూడా మనకి మీడియం సైజు వస్తున్నాయండి. అలాగే 31 నుండి మనకి ఇంకా పెద్ద సైజులు అనమాట, హెవీ సైజ్ అవుతుందండి. 31 నుండి మనకి 40 వరకు కూడా ఒక సైజు, ఇలాగ 40 ఇంకెంతైనా కూడా ఒక సైజు. ఈ రకంగా మనం డాట్స్ వేసినప్పుడు పెద్ద సైజు ఇలా విడదీసుకోవాలి. మిగిలినదంతా మనం వేస్ట్ చేసుకున్నప్పుడు ఇప్పటి వరకు మన ఛానల్లో 2 సైజెసే మీదే చెప్పానండి. కానీ డాట్స్ గురించి వివరంగా చెప్పాలి అంటే 3 సైజ్ కింద డివైడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే నేను డ్రా చేసుకున్నానండి. ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోండి. ఇంకా మనకి ఈ పార్ట్తో అవసరం ఉండదు, పక్కకి తీసేయండి. అలాగే కొంతమంది ఈ బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసి కూడా డ్రా చేసుకుంటారు. ఇలా 2 ఇంచెస్కి ఇటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి కూడా డ్రా చేసుకుంటారండి. కానీ నేను ఆ విధంగా చెప్పట్లేదు. మన ఛానల్లో మొత్తం ఎలా ఉందో బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే డ్రా చేసుకునేదే చెప్తానండి. నేను ఆ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ముందుగా ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి నార్మల్గా అయితే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని మిడిల్ పార్ట్కి తీసేసుకుంటాం. కానీ బిగినర్స్ మాత్రం అలా తీసుకోమాకండి, సరిగ్గా రాదు. స్కేల్ పెట్టుకొని మన బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఇలా ఒక ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుంటామో దీనికి కూడా అలాగే ఒక స్కేల్ అయితే పెట్టేసుకొని స్కేల్ తీసుకొని ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి. కరెక్ట్గా మీకు కరెక్ట్గా వస్తుందండి. ఇలా డ్రా చేసుకున్నారంటే కొంచెం పైకి ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి. తరువాత ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. మనం బ్యాక్ పార్ట్కి అయితే ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకొని ఇక్కడి నుంచి మనకి రౌండ్ తిరిగింది కదండి, అలాగే ఇక్కడికి ఖర్చులు వదిలేసి ఇక్కడి నుంచి రౌండ్ తిరిగింది కాబట్టి దీనికి మనం 1/2 ఇంచ్ కరెక్ట్గా టేప్తో ఇలా మెజర్ చేసుకోండి. నేను డ్రా చేసిన సైజు మీడియం సైజ్ అండి. ఇలా మీకు అన్ని సైజులకి వివరంగా చెప్తాను. ఇదైతే మాత్రం మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఏ సైజ్ అయినా కూడా లోత్ అనేది మనం 1/2 ఇంచ్కే తీసుకోవాలండి. ఇందులో అసలు ఎటువంటి మార్పు ఉండదు మనకి. కరెక్ట్గా 1/2 ఇంచ్కి లోత్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి. ఇందులో కలిపేసుకోండి. 1/2 ఇంచ్కి లోత్ తీసుకున్నాక మనకి ఈ నెక్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి, చిన్న సైజ్కి ఎలా సెట్ చేసుకోవాలి, మీడియంకి ఎలా సెట్ చేసుకోవాలి, పెద్ద సైజ్కి ఎలా సెట్ చేసుకోవాలి. చిన్న సైజ్కి ఇక్కడి నుండి మనకి షోల్డర్ దగ్గర నుండి ఇక్కడికి 6 ఇంచెస్కి కానీ 6.5కి కానీ పెట్టుకోవాలి. ఇంతకంటే కిందకైతే మాత్రం డ్రా చేసుకోకూడదండి, నెక్ జారిపోతుంది నెక్ అనేది. కాబట్టి 6.5కి నేను పెట్టుకున్నాను, మీరు 6కి అయినా కూడా డ్రా చేసుకోవచ్చు. అలాగే మీడియం సైజు బ్లౌజ్కి అయితే మనకి 6.5 కానీ 7కి కానీ మనం డ్రా చేసుకోవాలి. అంతకంటే కిందకి మాత్రం రాకూడదండి. బాగా 40+ సైజులకి అయితే 7కి మనం ఒక 1/2 ఇంచ్ అనేది దించుకోవచ్చు. అంతకంటే కిందకి మాత్రం రాకూడదు. ఇలాగా చూసుకొని ఏ సైజ్ వారికి ఎలా డ్రా చేసుకోవాలో మన ఛానల్లో ఉంటుందండి ఆల్రెడీ వీడియో, చూడని వాళ్ళు చూడండి. ఇలా నేనైతే 6.5కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి మనకి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటారండి. ఇది తప్పని అయితే కాదు, కానీ మీరు ఇలా చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకి ఏదో లాగినట్టు లైన్లా ఉంటుందండి, ఎత్తి పెట్టినట్టు ఉంటుంది నెక్ అనేది మనకి. కాబట్టి అలా ఉండకుండా షేప్ అనేది మనకి నీట్గా ఉండడానికి, రౌండ్ షేప్ అనేది నీట్గా తెలియడానికి యూ షేప్ లాగా ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్కి చాలా తక్కువ ఒక 1/2 ఇంచ్కి 2 పాయింట్స్కి ఒక మార్క్ అనేది చేసుకొని పైనుంచి కొంచెం స్లోగా దీన్ని లోపలికి ఇచ్చుకుంటారండి. ఇలా మనకి 1/2 ఇంచ్కి ఇలా మనం లోత్ అనేది కొంచెం లోతు తీసుకున్నట్టు ఇలా షేప్ అనేది ఇచ్చుకున్నారంటే
నెక్కి ఇలా తీసుకున్నారంటే మీరు రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి నెక్. ఈ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే లోతు తీయడానికి కూడా ఏ సైజ్ అయినా కూడా మనకి 1/2 ఇంచే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అదే మనకి హ్యాండ్ లోతు దీన్ని జాయిన్ చేస్తాం కదండి హ్యాండ్, అదైతే లోతులో డిఫరెన్స్ ఉంటుందండి. చిన్నవారికి అయితే 1/2 ఇంచ్ తీసుకుంటాం, మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా కూడా మనం 3/4 ఇంచ్ అనేది తీసుకుంటాం. కానీ ఫ్రంట్ పార్ట్కి మాత్రం 1/2 ఇంచే లోతు తీసుకోవాలి. ఎవ్వరికి ఇది మారదండి. ఈ నెక్లో మాత్రం ఇలా లోతు తీసుకునేది ఎవరికైనా మనం 1/2 ఇంచే తీసుకుంటాం. నెక్ దింపుకునేది మాత్రం నెక్ డీప్ అనేది మాత్రం సైజులను బట్టి ఉంటుందండి. ఎవరికైనా పెద్ద సైజు అయినా కూడా మనకి 7/3 అంతకంటే కూడా దించకూడదండి. కస్టమర్ అడిగితే దించాలి తప్ప. అది కూడా షోల్డర్ బాగా పెద్దగా ఉన్నవారికి, చెస్ట్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్న వారికి మాత్రం కొంచెం మారుతుందండి. మిగిలిన వారు ఎవరికైనా సరే 7/5 ఇంచులకి కిందకి అనేది మాత్రం దింపకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో మనకి పైపార్ట్ అనేది అయిపోయిందండి. ఈ డాట్స్ వేయడానికి హుక్స్ పట్టి కాజా పట్టి చూద్దాం. డాట్స్ వేయడానికి మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోండి. ఇటువైపు కూడా కరెక్ట్గా 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఎవరికైనా అండి, ఏ సైజ్ అయినా, చిన్న సైజ్ అయినా, మీడియం సైజ్ అయినా, పెద్ద సైజ్ అయినా కూడా, హెవీ సైజ్ అయినా కూడా ఈ 2 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకోండి. తరువాత ఈ 2 ఇంచెస్ మార్క్ నుండి మన చెస్ట్ ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది చాలామంది ఆది బ్లౌజ్తో తీసుకుంటారండి. ఆది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ పొడుగు మీరు నోట్ చేసుకున్నారు అంటే అది ఆది బ్లౌజ్ సరిగ్గా లేదనుకోండి, చెస్ట్ పార్ట్ ఏమవుతుంది, కిందకి దిగిపోతుంది. అది ఆది బ్లౌజ్ సరిగ్గా లేకపోతే మీరు హైట్ ఎక్కువ పెట్టేసుకున్నారంటే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది. అదే కొంచెం హైట్ తక్కువగా తీసుకున్నారంటే పట్టేసినట్టు, బాగా బిగువుగా పట్టేసినట్టు ఉంటుంది. కప్పు షేప్ అనేది సరిగ్గా రాదండి. అదే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, 25కి యువతలకి అనుకోండి, ఇక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడ మీరు 2 ఇంచెస్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నారు కదా, అక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని టేప్ అనేది ఇక్కడ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ అనేది చిన్న సైజ్కి అయినా మీడియం సైజ్కి అయినా 1/2 ఇంచే వస్తుందండి. పెద్ద సైజ్ అయినా కూడా 1/2 ఇంచే వస్తుంది. కానీ కొంతమందికి చెస్ట్ బాగా ఎక్కువగా ఉంది, చెస్ట్ సన్నంగా ఉన్నా కూడా కొంతమందికి హెవీ చెస్ట్ ఉంటుంది. మీడియం సైజ్ అయినా కూడా కొంతమందికి హెవీ చెస్ట్ ఉంటుంది. అలాగే 40 ప్లస్ కదా, వీళ్ళకి కూడా మనం ఇంకా 1 ఇంచ్ పెట్టుకోవాలా అనే డౌట్ మీకు వస్తుంది. అలా పెట్టుకోకూడదండి. ఏ సైజ్ అయినా కూడా మీకు 1/2 ఇంచ్ సరిపోతుంది. చెస్ట్ నార్మల్ చెస్ట్ అయిన వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి. అదే హెవీ చెస్ట్ అయితే మాత్రం ఏ సైజ్ అయినా కూడా మనం 3/4 ఇంచుకి కానీ 1 ఇంచుకి కానీ మార్క్ చేసుకోవాలి. ఇలా నేను ఫస్ట్ 28కి చెప్తున్నాను కాబట్టి, అంటే మీడియం సైజుకి చెప్తున్నానండి. నేను మీడియం సైజ్ చెప్తున్నాను కాబట్టి 1/2 ఇంచు కిందకి పెట్టుకున్నాను. 1/2 ఇంచు కిందకు నుండి ఒక లైన్, ఇక్కడ నుండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అదే మీకు 40 సైజు, నడుము కొలత 40 సైజు వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, 1/2 ఇంచ్కి సరిపోతుందా అని డౌట్ మీకు వస్తుంది. దానికి మనం చెస్ట్ని బేస్ చేసుకొని, వాళ్ళ చెస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని, హెవీ చెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకి 1 ఇంచ్ తీసుకోండి. లేదు మీడియం చెస్టే ఉంటే 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ సరిపోతుందండి. అదే కస్టమర్ కొంతమందికి చెస్ట్ అనేది అణిగినట్టుంటే ఇష్టం, కొంతమందికి చెస్ట్ అనేది కొంచెం సూదిగా ఉంటే చెస్ట్ పాయింట్ అనేది ఇష్టం. కాబట్టి అది కస్టమర్ చాయిస్ నుంచి అడిగి 40 సైజ్ వాళ్ళకి చెప్తున్నానండి. వాళ్ళని అడిగి వాళ్ళకి ఎలా కావాలో అలాగా, కొంచెం మాకు సూదిగా కావాలి అన్న వాళ్ళకి 1 ఇంచ్ తీసుకోండి, కొంచెం అణిగినట్టు కావాలనుకున్న వాళ్ళకి 3/4 ఇంచ్ తీసుకోండి 40 ప్లస్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి మీడియం సైజ్ అయినా చిన్న సైజ్ అయినా కూడా మనకి 1/2 ఇంచ్ సరిపోతుందండి. బాగా హెవీ సైజ్ అయితేనే 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లెంత్ అనేది 15 ఇంచెస్ అండి. అలాగే ఇది మనకి ఎంత వచ్చింది, ఇక్కడ నేను డాట్ పెట్టుకున్న దగ్గరికి 13 వచ్చింది. 13 అంటే 13.5 వచ్చింది. ఇది నార్మల్గా 13.5, 13.5, 14 బాగా చెప్పాను కదండి. 40 సైజు వాళ్ళకి హెవీ చెస్ట్ ఉంటే 14.5 తక్కువ 13 ఇలాగే ఉంటుందండి. 13 నుండి 14 మధ్యలోనే ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది. బాగా హెవీ సైజ్ అయినా కూడా మనకి 14 ఇంచులే ఉంటుంది. అంతకంటే మీరు కిందకి పెట్టారంటే మన చెస్ట్ పాయింట్ అనేది కిందకి వచ్చేస్తుంది, జారిపోయినట్టు అలా ఉంటుందండి. కాబట్టి ఇది ఎవరికైనా సరే 13.5, 13.5, మ్యాక్సిమం 14 కూడా చాలా తక్కువ, 13.5, 13.5 ఇలాగే ఉంటుంది. 14 వచ్చిందంటే
ఇంకా 40 సైజు బాగా హెవీ చెస్ట్ అని అర్థం. అలాంటి వాళ్ళకి మాత్రమే 14 వస్తుంది. మిగిలిన వారికి ఎవరికైనా కూడా మనకి 13.5, 13.5 అలాగే ఉంటుందండి. ఇది మారదు. ఈ లెంత్ అనేది మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దీని మీదే మనకి మెయిన్ పాయింట్ అనేది, మెయిన్ డాట్ అనేది బేస్ అయి ఉంటుంది. తర్వాత అలా తీసుకున్నాక మనం మెయిన్ డాట్ వేసుకోవడానికి లెంత్ అనేది 2 రకాలుగా చూసుకోవచ్చండి. ఇది ఫస్ట్ది ఏంటంటే, నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఇక్కడ నుండి ఏ లైన్ అయితే మనకి 2 ఇంచెస్కి ఇలా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని గీసాం కదండి, ఈ లైన్ నుండి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇలా 2.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకోండి. 2.5 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకొని ఇక్కడ నుండి మనకి ఏ సైజ్ ఇది? మీడియం సైజ్. మీడియం సైజ్ అంటే డాట్ పొడుగు చిన్న సైజ్ అయితే మనకి 2 ఇంచెస్ సరిపోతుందండి. 2 ఇంచెస్ కంటే మనం పెట్టకూడదు. చిన్న సైజ్ అంటే 25కి యువతలకి, 25 యువతలకి మనకి 2 ఇంచెస్ కంటే ఇంకా ఎక్కువ పెట్టకూడదండి. అదే మీడియం సైజ్ అయితే మనకి డాట్ వెడల్పు అనేది చిన్న సైజ్కి 2 ఇంచెస్కి మించి మనం పెట్టకూడదు. అదే మీడియం సైజ్ అయితే మనకి 2.5 అలా పెట్టాలండి. 2.5 కంటే ఎక్కువ పెట్టకూడదు. అదే బాగా పెద్ద సైజు అయితే 2.35 పెట్టుకోవాలి. 2.35 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. అదే 40+ బాగా హెవీగా చెస్ట్ ఉంటుంది 40 సైజ్ బ్లౌజ్ అంటే మాత్రమే మనం 3 ఇంచెస్ పెట్టాలి. అంతేగాని పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని 3 ఇంచెస్ 31 నుంచి ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు కదా అని మనం 3 ఇంచెస్ పెట్టకూడదండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకొని, చూసారా, పావు ఇంచు గ్యాపే ఉంటుంది. పావు ఇంచులోనే మనకి చెస్ట్ పాయింట్ అనేది వాళ్ళకి లూజ్ అయిపోతుంది. లూజ్ అయ్యింది అంటే మనకు ఉగ్గులు వచ్చేస్తాయండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ సైజు ఇది నేను తీసుకున్నది? మీడియం సైజ్ కాబట్టి 2.5కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 2.5 తీసుకున్నాం. ఇక్కడ నుండి మళ్ళీ పెద్ద సైజ్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 తీసుకున్నాం. ఈ 2.5ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. టేప్ని ఇలా 2.5 నుంచి టేప్ ఫోల్డ్ చేస్తే ఎక్కడైతే మనకి ఇలా మడత పడిందో టేప్ అనేది, అంటే నాకు 2.5కి పడింది చూసారా. ఈ 2.5 నుంచి మనకి మెయిన్ డాట్ పొడుగు అనేది వస్తుందండి. అలాగే మనకి లెంత్ ఎంత ఉంది? వెడల్పు లెంత్ ఇక్కడ నుండి మనకి పొడుగు అనేది ఎంత ఉందో, ఈ మెయిన్ డాట్కి మనకి ఈ డాట్కి పొడుగు వేయడానికి ఈ పాయింట్ వచ్చింది కదండి, పొడుగు పెట్టడానికి. అక్కడ నుండి మనకి ఎంత వచ్చింది? 3.35 వచ్చింది. ఈ 3.35 ఇంచెస్ని మనం పైన కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ 3.35కి ఒక మార్క్ చేసుకున్నారంటే మీకు ఈ డాట్ ఒక్క పొడుగు అనేది కరెక్ట్గా ఉంటుందండి. కొంచెం అటు కొంచెం ఇటు కాకుండా కరెక్ట్గా మనకి మిడిల్ సెంటర్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ హైట్ ఎంత పెట్టుకోవాలని డౌట్ చాలామందికి ఉంటుందండి. బిగినర్స్కి అందరికీ ఒకే హైట్ పెట్టుకోవాలా, లేదంటే చిన్న సైజ్కి 2 ఇంచెస్ పెట్టుకోవాలా, పెద్ద సైజు మీడియం సైజ్కి 2.5 పెట్టుకోవాలా, హెవీ బ్లౌజులు అయితే హెవీ సైజు బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకోవాలా అని డౌట్ చాలామందికి ఉంటుందండి. అలా ఏమీ డౌట్ పడకండి. ఏ సైజ్ అయినా కూడా, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా హెవీ సైజ్ అయినా కూడా మనకి 2.5 కరెక్ట్గా ఉంటుందండి. 2.5 తీసుకోవాలి. అది సన్నంగా ఉన్నా, ఎలా లావుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనకి హైట్ అనేది, మెయిన్ డాట్ యొక్క హైట్ అనేది మనకి 2.5 ఇంచెస్సే ఉంటుంది. ఇది ఎవరైనా కస్టమర్ మనకి బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి మనకి ఈ షేప్ రెడీ అయ్యాక సూదిగా వద్దు మాకు అణిగినట్టు కావాలి అని ఎవరైనా అడిగారంటే కస్టమరు, అప్పుడు మనం 2.5కి పెట్టుకోవాలి. అంతే తప్ప ఇంక ఏ సైజ్ అయినా మనం 2.5 ఇంచెస్కే మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి హైట్ అనేది. తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం కదండి, 2.5 ఇంచెస్ స్టార్టింగ్ ఎక్కడ తీసుకున్నా అక్కడి నుండి మొత్తం పొడుగు వెడల్పు తీసుకున్నాం కదా 2.5కి ఇక్కడికి ఈ 2 పాయింట్స్ని ఈ మెయిన్ డాట్కి జాయిన్ చేసేవాళ్ళు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వీడియోని 1కి 2 సార్లు చూడండి. ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. కరెక్ట్గా మనకి ఇక్కడికి ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇది మెయిన్ డాట్ వేసుకునే విధానం అండి. అలాగే కొంతమంది మెయిన్ డాట్ వేసుకునే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి 4 ఇంచులకి కొంతమంది ఇలా తీసుకుంటారండి. స్టార్టింగ్ నుండి 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటారు మీడియం సైజ్కి. హెవీ సైజ్ అయితే 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటారు. ఇది రెండో విధానం అండి నేను చెప్పేది. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన విధానం నేను ఫాలో అయ్యే విధానం. ఈ రెండో విధానం జనరల్గా
నార్మల్గా వేరే టైలర్స్ ఇంకెవరైనా అలవాటు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు తీసుకుంటారు. అది తప్పు, ఇది 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 కరెక్టా అది కరెక్టా అని డౌట్ మీకు రాకూడదని నేను రెండో విధానం కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ నుండి మనం ఏదైతే బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నామో ఆ లైన్ నుండి ఇక్కడికి మనకి మీడియం సైజ్ అయితే, చిన్న సైజు మీడియం సైజ్ అయితే 3.5కి తీసుకుంటారు. చిన్న సైజ్ అయితే, మీడియం సైజ్ అయితే 3.25కి తీసుకుంటారు. అదే హెవీ సైజ్ అయితే, పెద్ద సైజ్ బాగా పెద్ద సైజ్ అయితే 4 ఇంచులు తీసుకుంటారు. ఒక మార్క్ చేసుకుంటారు ఇలాగా. ఇప్పుడు నేను మీడియం సైజ్ తీసుకున్నాను కాబట్టి నాకు 3.35కి అంటే పావు తక్కువ 4కి ఒక మార్క్ చేసుకుంటారు. అక్కడి నుండి ఇక్కడికి నా మీడియం సైజ్ అయితే 1.25కి ఒక మార్క్ చేసుకుంటారు, 1.25కి ఒక మార్క్ చేసుకుంటారు. చేసుకొని ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకుంటారు. మీరు ఆ విధంగా తీసుకున్నా కూడా అది కరెక్టేనండి. చూసారా, 2 విధాలుగా తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను ఇలా 2 విధాలు చూపించాను. 4 ఇంచెస్కి ఒక మార్క్ నేను చేసిన విధానం ప్రకారం అయితే 3.25కి ఒక మార్క్ చేసుకుంటారు. చేసుకొని ఇక్కడి నుంచి 1.25కి ఒక మార్క్ చేసుకొని ట్రయాంగిల్ డ్రా చేసుకుంటారు. అలా ఫాలో అయినా పర్వాలేదండి. లేదు ఇదే సింపుల్గా ఉందనుకుంటే నేను చెప్పినట్టు 2.5కి ఒక మార్క్ చేసుకోండి. 2.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుండి మనకి డాట్ వెడల్పుని ఇంకో మార్క్ చేసుకోండి. ఇలా 2.5కి ఇంకో మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి మనం టేప్ అనేది ఇలా సమానంగా ఫోల్డ్ చేసాము అంటే మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ పడుతుందో అక్కడి నుండి హైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నారంటే మీకు ఈ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 2 విధాలు కూడా కరెక్ట్గానే వస్తాయి. ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా డ్రా చేసుకోండి. తరువాత ఉక్స్ పట్టి కాజా పట్టి పొడుగు. ఉక్స్ పట్టి కాజా పట్టి పొడుగు అనేది మనకి కింద నుండి షేప్ తీసుకుంటాం కదండి, దానికోసమని ఈ లైన్ మీద మనం ఎక్కడైతే నెక్ తీసుకున్నామో ఈ కిందకి ఈ లైన్ మీద మనం ఒక 1 ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోండి. ఇలా 1 ఇంచ్ యువతల వైపు పైకి పెట్టుకోండి. యువతల వైపు మనకి ఏ సైజ్ అయినా కూడా ఇవి మారవండి. కింద నుండి మనకి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఎక్కడి వరకు 2 మనం మైనస్ చేసుకున్నాం కదా, చూడండి మళ్ళీ చూపిస్తాను. కింద నుండి 2 ఇంచులు ఆల్రెడీ మనం తీసేసాం, మైనస్ చేసేసుకున్నాం బ్యాక్ పార్ట్లో నుంచి. అక్కడి నుండి 1 ఇంచ్కి పైకి పెట్టుకోండి. లేదంటే కింద నుండి మీరు 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుండి ఈ లైన్ మీద నుండి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. లేదంటే కింద నుండి మనకి ఎంత వస్తుందండి, ఆల్రెడీ 2 ఇంచెస్ మైనస్ చేసుకున్నాం కాబట్టి 2.5 ఇంచులు. ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఏదైతే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టీకి ఒక మార్క్ అయితే చేసుకున్నామో, ఈ పైకి షేప్ కోసం 1 ఇంచ్ ఇచ్చుకున్నామో, అక్కడ నుండి మనకి మెయిన్ డాట్కి ఈ లైన్ ఉంది కదండి, 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ఇలా కర్వ్ అయితే తీసుకోవాలండి. క్రాస్గా కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఈ కర్వ్ షేప్ ఇచ్చుకొని ఈ పాయింట్ నుండి డాట్కి ఒక వైపుకి మనం కర్వ్ ఇచ్చుకున్నాం కదా, ఇంకొక వైపు నుండి ఈ 1/2 ఇంచ్ లైన్కి మనం స్కేల్తో ఒక మార్క్ ఇలా గీత కొట్టుకోవాలి. స్కేల్తో కలిపేసుకోవచ్చండి, చేతితో మీరు కలుపుకున్నా పర్వాలేదు, స్కేల్తో అయినా పర్వాలేదు. ఇలాగా డ్రా చేసుకోవాలి. దీంతో మనకి ఫ్రంట్ పార్ట్కి షేప్ తీయడం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటి మనకి, ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వచ్చేసింది, ఓకే అర్థమైంది. ఇప్పుడు ఉక్స్ పట్టి డాట్ ఎక్కడ తీసుకోవాలి, ఇదంతా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి. ఈ డాట్ అనేది మనం ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో తీసుకోవాలి అంటే చెప్తాను చూడండి. ఇక్కడ నుండి మనకి ఈ లైన్ నుండి ఈ నెక్ వచ్చింది కదండి, మనకి ఈ నెక్ దగ్గర నుండి కరెక్ట్గా టేప్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకొని మధ్యలో మనం ఎక్కడైతే షేప్ తీసుకున్నాం అక్కడికి నాకు 4.5 వచ్చింది. ఈ 4.5కి కరెక్ట్గా ఇలా టేప్ పట్టుకొని మిడిల్కి ఒక ఫోల్డింగ్ అయితే పెట్టుకోండి. 4.5 వచ్చింది కదండి, 4.5కి మిడిల్కి ఒక ఫోల్డింగ్ పెట్టుకొని టేప్ని ఇలా నొక్కారు అంటే మనకి మధ్యలో ఒక మడత పడుతుంది. అంటే 2.5కి ఇంకో పాయింట్ తక్కువే. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఈ డాట్కి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకు కూడా చెప్తాను చూడండి. మనకి మెయిన్ డాట్కి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టికి మనం ఇక్కడ 1/2 ఇంచ్ మైనస్ చేయలేదనుకోండి, చూసారా, ఈ 1/2 ఇంచ్ మనం మైనస్ చేయలేదంటే మిడిల్లో మనకు వచ్చేస్తుంది. అంటే ఈ డాట్ అనేది మనకు కొంచెం పైకి వెళ్ళిపోతుంది. పైకి వచ్చిందంటే మన బ్లౌజ్ కొంచెం పట్టేసినట్టు ఉంటుందండి. మనం దీనికి సపోర్ట్గా ఈ డాట్ అనేది డ్రా చేసుకుంటున్నాం కాబట్టి దీనికంటే ఈ కరెక్ట్గా 1/2కి రాకూడదండి. పై పార్ట్ కంటే కూడా మన కింద పార్ట్లోనే ఇది అనేది ఉండాలి, ఈ డాట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ డాట్ పొడిగా ఎంత తీసుకోవాలి అన్న క్వశ్చన్కి కరెక్ట్గా మనం ఈ మెయిన్ డాట్కి మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ మెయిన్ డాట్ పొడుగు లైన్
మెయిన్ డాట్ పొడుగు ఎంత అయితే తీసుకుంటున్నామో, ఇప్పుడు నేను 2.5 తీసుకున్నాను కాబట్టి మీరు ఇక్కడ నుండి 2.5కి పెట్టుకోవాలి. కొంతమందికి అణిగినట్టుంటే ఇష్టం అని చెప్పాను కదా, అణిగినట్టే ఉండాలి మాకు అంటారు. అలాంటి వాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా బాగా ఏజ్డ్ పర్సన్స్కి మనం కొంచెం అణిగినట్టే కుట్టాలండి. వాళ్ళకి ఇంత సూదిగా పెడితే బాగోదు కదండి. మనకి చెస్ట్ అనేది వాళ్ళకి అణిగినట్టే ఉండాలి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి. హెవీ చెస్ట్ లాగా పెట్టకూడదండి వాళ్ళకి. అందుకనే మనం ఇక్కడ నుండి 2.5 తీసుకుంటాం కస్టమర్ అడిగినప్పుడు, లేదా ఏజ్డ్ పర్సన్స్కి 2.5 తీసుకుంటాం. అలా తీసుకున్నామంటే ఈ డాట్కి కూడా మనం ఆ 2.5 తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2.5 తీసుకున్నాను, ఈ డాట్ పొడుగు అనేది 2.5 తీసుకున్నాను కాబట్టి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ పొడుగు కూడా మనం 2.5 తీసుకోవాలి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను కామెంట్ సెక్షన్లో. ఇలాగా 2.5కి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నుండి దీనికి మనం పొడుగు వెడల్పు ఎంత తీసుకున్నామో మళ్ళీ ఇక్కడ అంత తీసుకోకూడదండి. జస్ట్ మనకి సపోర్ట్ కోసం ఈ డాట్ అనేది మనకి పట్టడం కోసం ఇటొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా మనం డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుండి మనం డాట్ వెడల్పు అనేది పొడుగు అనేది మనం ఈ మెయిన్ డాట్ నుండే తీసుకుంటాం. మనకి 3 డాట్స్ వస్తాయి కదండి, 3 డాట్స్ కూడా మనకి మీ మెయిన్ డాట్ని బేస్ చేసుకునే వస్తాయి. అందుకే మీరు మెయిన్ డాట్ అనేది చాలా క్లియర్గా నీట్గా అర్థం చేసుకున్నారు అంటే ఎవరైనా కూడా ఇంక ఈ డాట్స్ 2 వేయడం ఈజీ అండి. ఇప్పుడు మనకి ఈ ఆర్మ్స్ రౌండ్లో నుండి మనకి ఒక డాట్ అనేది వస్తుంది. ఈ ఆర్మ్స్ రౌండ్లో డాట్ ఎలా వేసుకోవాలి? జనరల్గా ఎవరైనా ఏం చెప్తారు, మీరు ఇలా మిడిల్లో నుంచి ఈ చంక ఎక్కడైతే తిరుగుతుందో మనకి ఈ మిడిల్లో నుంచి ఒక డాట్ వేసేసుకోండి అని చెప్తారు. అక్కడ కూడా మనకు డౌట్ వస్తుంది బిగినర్స్కి. మెయిన్ ఇది ఎక్కడ తీసుకోవాలి, ఈ పార్ట్లో తీసుకోవాలా, ఇక్కడి నుంచి తీసుకోవాలా అని డౌట్ వస్తుంది. ఇది సహజం అండి, ఎవరికైనా వస్తుంది. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుందండి. మనం పై నుండి ఎక్కడైతే మనకి ఇక్కడ చంక రౌండ్కి పై నుండి షోల్డర్ పై నుండి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ నుండి మనకి ఖర్చులతో కలిపి ఇక్కడికి ఎంతైతే ఉందో ఇలా మెజర్ చేసుకోండి. ఈ రౌండ్ని మెజర్ చేసేసుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ వేయాలనే దానికి తెలుస్తుందండి. నాకు ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. ఈ 9.5ని టేప్ మనకి సగానికి పెట్టేసుకోండి. 9.5 వచ్చింది. 9.5కి టేప్ అనేది మీరు ఇలా మడత పెట్టారంటే మనకి మిడిల్ పాయింట్ వస్తుంది. ఎంత వచ్చింది? 4.5కి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే మీరు 4.5 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇలా దీన్ని తిప్పుకుంటూ 4.5 ఎక్కడ వస్తుందో చూసుకోండి. ఇక్కడికి వస్తుంది. 4.5 ఇంచులు అనేది మనకి ఇక్కడికి వస్తుంది. అలా మీరు మెజర్ చేసుకొని మెయిన్ డాట్ అనేది ఆర్మ్స్ రౌండ్ నుంచి డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్స్ రౌండ్ నుంచి డాట్ వేసుకోవడానికి దాని పొడుగు ఎంత తీసుకోవాలి, ఈ డౌట్ కూడా వస్తుంది. ఎంత తీసుకోవాలి అంటే దానికి కూడా మనం దీన్నే బేస్ చేసుకోవాలి. ఎలాగంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 2 ఇంచెస్ ఉంది కదండి. 2 ఇంచెస్ అనేది మనకి ఉంది కాబట్టి మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో రావాలి, ఈక్వల్ ట్రయాంగిల్ షేప్లో రావాలి. కాబట్టి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా పొడుగు అనేది మనకి 2 ఇంచెస్ ఉండాలి. 2 ఇంచెస్ ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ వరకే మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి. లేదనుకుంటే కరెక్ట్గా ఈ మిడిల్ పార్ట్ దగ్గర మనం టేప్ పెట్టేసుకొని ఇక్కడికి నాకు 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్లో 2 మైనస్ చేసుకుంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇలా కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇలా మెజర్ చేసుకున్నా, అలా మెజర్ చేసుకున్నా, ఎలా చేసుకున్నా కూడా మనకి 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలి ఈ డాట్కి ఆ డాట్కి. చూసారా? ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలి, పొడిగి ఎంత తీసుకోవాలి అనే డౌట్కి ఇక్కడ ఎంతైతే మీరు తీసుకున్నారో జస్ట్ మనకి డాట్ పట్టడం కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నారు కదా, అలాగే ఈ ఆర్మ్స్ రౌండ్ నుంచి వచ్చే డాట్కి కూడా హాఫ్ ఇంచే తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. జస్ట్ మనకి సపోర్ట్ కోసమేనండి. 2 డాట్లు మనకి ఇలా ఇటు నుంచి ఒక హాఫ్ ఇంచ్, అలాగే ఇటు నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ రకంగా ఈ 3 వేసుకున్నారంటే మనకి కప్ అనేది చక్కగా మిడిల్లో నిలబడుతుందండి. కప్పు షేప్ అనేది మనకి నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఎంత బిగినర్స్ అయినా కూడా డాట్స్ వేయడం చాలా జాగ్రత్తగా వేసుకున్నారంటే బ్లౌజ్ పాడవదండి, నీట్గా వస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడైనా తేడా చేశారా, ఈ డాట్లో తేడా చేశారా, ఈ 2 డాట్లు కూడా తేడా వచ్చేస్తాయి. ఈ డాట్ అనేది కరెక్ట్గా వేసుకోండి. అలాగే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టీకి గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుంది. కొంతమంది చాలామందికి ఇంచుమించు ఒక ఇంత గ్యాప్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి మన చిన్న సైజు బ్లౌజులు అయితే ఇక్కడ నుండి చిన్న సైజు బ్లౌజ్ అయినా మీడియం సైజు బ్లౌజ్ అయినా కూడా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అదే మనకి పెద్ద సైజు బ్లౌజ్ 40+ అయితే మాత్రం
1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మీడియమే కదండి, నేను 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి 1 ఇంచ్కి. ఇలా ఈ ఆర్మ్స్ రౌండ్ దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గరికి ఈ 1 ఇంచ్ అనేది కలిపేసుకోండి. ఈ 1 ఇంచ్ మీరు ఎక్స్ట్రా లెంత్ అనేది తీసుకోవడం వల్ల, అలాగే ఇక్కడికి మీరు ఇక్కడికే పెట్టుకున్నారు కదా, ఇది షేప్ కోసం, షేప్ బెల్ట్ కోసం ఈ లెంత్ అనేది వదిలేస్తారు కాబట్టి దీన్ని ఇలా డ్రా చేసేసుకోండి. మీరు ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోవడం వల్ల మీకు ఉక్స్ పట్టి, కాజా పట్టి మరీ గ్యాప్ దూరంగా రాకుండా దగ్గరగా వస్తాయండి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇలా మీరు మెజర్మెంట్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకొని నీట్గా డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఇంకా మీకు ఎటువంటిగా కుదరకపోవడం అని, పైకి కిందకి అవడం అని, చెస్ట్ పట్టేయడం అని అలాంటివి ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే మన ఛానల్లో బిగినర్స్ కోసం బ్లౌజ్ కటింగ్ వీడియో ఒకటి పెడతానండి దీని తర్వాత, అది కూడా చూడండి. ఇంకా బాగా అర్థమవుతుంది మీకు ఫ్రంట్ పార్ట్ గురించి, బ్యాక్ పార్ట్ గురించి. మొత్తం పూర్తి బ్లౌజ్ కటింగ్ అనేది 2 పార్ట్స్ కింద పెడతాను, తర్వాత చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.